లాస్ట్ సీజన్లో తనపై వచ్చిన విమర్శలకు, అవమానాలకు తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ. నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో కళ్ళు చెదిరే సెంచరీతో విరుచుకుపడి తనేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. దాంతో ఒకప్పుడు తనని విమర్శించిన వారే ఈ మ్యాచ్లో అతని ఇన్నింగ్స్ చూసి ఫిజా అయిపోతున్నారు. 2025 ఐపీఎల్ సీజన్లో ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. 23 బాల్స్ ఫేస్ చేసి కేవలం 25 రన్స్ మాత్రమే చేయడంతో ముంబై మేనేజ్మెంట్ అతన్ని రిటైర్డ్ అవుట్ గా వెనక్కి పిలిపించింది. టీంకు క్విక్ గా రన్స్ అవసరమైన సమయంలో తిలక్ ఇబ్బంది పడ్డంపై అప్పట్లో తీవ్ర చర్చ కూడా జరిగింది. ఆ ఒక్క ఇన్నింగ్స్ తో తిలక్ పని అయిపోయిందని చాలా మంది విమర్శించారు. వీటన్నింటికీ కలిపి తిలక్ వర్మ చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు. నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తిలక్ తనలోని అసలైన విధ్వంసాన్ని పరిచయం చేశాడు. ఈ ఇన్నింగ్స్ లోనూ మొదటి 22 బంతుల్లో జస్ట్ 86 స్ట్రైక్ రేట్ తో 19 రన్స్ మాత్రమే చేసి నెమ్మదిగా ఆడుతున్నట్లు కనిపించిన తిలక్ ఆ తర్వాత తన విధ్వంసాన్ని మొదలు పెట్టాడు. కేవలం 23 బాల్స్ లోనే 82 రన్స్ రాబట్టి మొత్తం 45 బాల్స్ లో 101 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ ఇన్నింగ్స్ కు ముంబై మేనేజ్మెంట్ ఫిదా అయిపోయింది. ముఖ్యంగా ముంబై ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో తిలక్ వర్మ ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడంతో విమర్శించిన నోళ్లన్నీ మూతపడ్డాయి.